నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఆలపాటి రాజాకు శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా రాజా సంగంజాగలముడి గ్రామంలో అన్యమత ప్రార్థనలు నిర్వహించి ర్యాలీలో పాల్గొన్నారు. సంగంజాగలముడి గ్రామం నుండి అంగలకుదురు, చెంచుపేట, గాంధీ చౌక్ మీదుగా ఎన్వీఆర్ కళ్యాణ మండపం వరకు ర్యాలీలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ర్యాలీలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎక్కడికక్కడ కేకులతో పెద్ద క్రేన్ల సహాయంతో గజమాలలు వేసి పూలమాలలతో దారి పొడవునా స్వాగతం పలుకుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ర్యాలీ అనంతరం ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో భారీ కేక్ ని కట్ చేసి మనోహర్, నక్క ఆనంద్ బాబు రాజాకి తినిపించారు. అనంతరం సభలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు ప్రసంగించారు. ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ని గెలిపించుకోవడమే మన ముందు ఉన్న లక్ష్యమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఇది ఎన్నికల తరుణం, ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని, విజయ సాధనే మన ముందు ఉన్న లక్ష్యమని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తన 64వ జన్మదిన వేడుకలకు తెనాలి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో పెద్ద సంఖ్యలో ఆహ్వానం పలికిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ తాను కూడా తెనాలి ప్రజల సంక్షేమం కోసం ఆఖరి శ్వాస వరకు పోరాడుతానని అభిమానుల హర్షధ్వానాల మధ్య అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తాను సర్వదా అందుబాటులో ఉంటానన్నారు. తను అభిమానించే చంద్రబాబు కుటుంబ సభ్యులకు మానసిక క్షోభ పెట్టిన వైనం తనను వేధిస్తూ వెన్నాడుతుందని, అందుకోసం ఎమ్మెల్యేగా మనోహర్ను, గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ను గెలిపించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మీ స్వాగతం చూస్తామంటే నాకు వీడ్కోలు ఇస్తున్నట్టుగా కనపడతాం. ఒక మనిషి ఎక్కడున్నా కూడా పుట్టి పెరిగిన తర్వాత జీవనంలో, ఈ జీవితంలో ఎన్నో అంశాలు మనం చూస్తూ ఉంటాం, సృజిస్తూ ఉంటాం. కొన్ని ఆనందంగా ఉంటాయి, కొన్ని కష్టాలుగా కనపడుతూ ఉంటాయి. వీటన్నిటినీ అధిగమించి జీవితంలో అడుగు వేసుకుంటూ జీవితం యొక్క పరమార్థాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భగవంతుడు నాకు ఎందుకు జీవితం ఇచ్చాడో నాకు తెలియదు, కానీ నా పేరు రాజేంద్ర ప్రసాద్ అయితే మా నాన్న చిన్నప్పటి నుంచి రాజా రాజా అని ముద్దుగా పిలుచుకుంటూ ఉండేవాడు. దాన్ని తగ్గట్టుగానే మీ అందరూ కూడా నన్ను ఆ రకంగా చూసినందుకు ముందుగా మీలో నాకు కనపడే ఆత్మీయత, మీలో నాకు కనపడే అనుబంధం, ఒక్కొక్కసారి మీరు నా మీద ఒక్కొక్కసారి పెట్టి చేసిన 4 రోజులు నాతో మాట్లాడకపోయినా ఎంతోమంది మీ అందరికీ కూడా ఈ 15 సంవత్సరాల్లో ఎదురైన సంఘటనలు. కానీ గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా ఇది చేద్దాము, ఇది ఇట్లా ఉందాము అని చెప్పిన సందర్భంలో నన్ను ఏనాడు కూడా కాదనకుండా ప్రోత్సహిస్తూ నన్ను ఒక నాయకుడిగా మీ అందరూ కూడా గౌరవించడం అనేది నాకున్న ఒకే ఒక్క లక్ష్యం ఏంటంటే నా ఆఖరి శ్వాస కూడా మీతోనే పంచుకునే మన ముందున్న లక్ష్యం కానీ గమ్యం కానీ పెద్దలు మనోహర్ గారిని గెలిపించినప్పుడే, ఎప్పుడైతే అది చిత్తశుద్ధితో ఏ ఒక్కరు కూడా అడుగు తప్పలేదు, పక్కకి వేయలేదు అనే ఆలోచన కులరహితంగా, మతరహితంగా, వర్గరహితంగా మనం ఎప్పుడైతే ఆలోచించగలుగుతామో, మన నాయకుడికి జరిగిన పరాభవం అసెంబ్లీ సాక్షిగా, కుటుంబానికి జరిగినటువంటి అగౌరవం అసెంబ్లీ సాక్షిగా, సమాజంలో ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రతిపక్ష నేతని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టగలమో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ నాయకత్వం అనేది మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మహిళలను మోసం చేసే రాష్ట్రంగా, గంజాయి అమ్మే రాష్ట్రంగా మిగిలిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థిని, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థిని చంద్రశేఖర్ గారిని, అదేవిధంగా మనోహర్ గారిని గెలుచుకున్నప్పుడే నిజమైన పండగ మనం చేస్తా ఉన్నా. మీరు చూపించిన ఆదరణ, మీరు చూపించే ఆత్మీయత
అది మర్చిపోలేంది, మరవలేంది. మరి మనిషిగా నా కర్తవ్యం ఏంటంటే మీ అందరితో సహజీవనం చేయడమే కాకుండా మీ అందరి యొక్క సమస్యలకి ఏ నాటికైనా సరే, ఎప్పుడైనా సరే, అది అధికారం ఉన్నా లేకపోయినా మీతోనే ఉండే గౌరవం మీరు నాకు ఇచ్చారు. దాన్ని ఎప్పుడు కూడా నేను మర్చిపోనని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్యే జనసేన అభ్యర్థి నాదెళ్ల మనోహర్లు మాట్లాడుతూ రాజా ఎప్పుడు రాజానేనని అన్నారు. తాను నమ్మిన వ్యక్తి కోసం ఎంతవరకైనా వెళ్లటానికి వెనుకాడని, పార్టీ కష్ట సమయాల్లో ఉన్నప్పుడు రాజా అన్ని రకాలుగా అండగా నిలబడి తన వంతు కృషి చేశాడని, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆయన ప్రభావం ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. అందరూ కలిసి దుష్టపాలన అంతం చేయాలన్నారు. మరెన్నో పుట్టినరోజు వేడుకలు ఆలపాటి జరుపుకోవాలని ఆకాంక్షించారు. సుదీర్ఘమైనటువంటి ప్రజా జీవితంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేపల్లె బాపట్ల దగ్గర నుంచి మాచర్ల దాకా 57 మండలాల్లో జిల్లాలోని ప్రతి ఒక్క గ్రామంలో తనకంటూ అభిమానుల్ని, ప్రేమించే వాళ్ళని సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజా. తనను నమ్మిన వ్యక్తుల కోసం ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. దానివల్ల వారికి ఎన్నో కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా అన్నింటినీ సమానంగా తీసుకున్న నిర్ణయానికి బదులై ఉండేటటువంటి వ్యక్తి ఆలపాటి రాజా గారు. పదవులు ఉన్నా లేకపోయినా రాజా గారు రాజానే. మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రంలో కానీ, తెనాలి నియోజకవర్గంలోని, గుంటూరు జిల్లాలో కానీ తనదైన శైలిలో పార్టీ కోసం ఇతోధికంగా అన్ని రకాలుగా శ్రమించినటువంటి అతి ముఖ్యమైన వ్యక్తులు 10 మంది ఉంటే ఆ 10 మందిలో ఆయన కూడా ఒకడు. రాజకీయాలు ఖచ్చితంగా ప్రజాసేవ కోసం అని నమ్మేటటువంటి వ్యక్తి రాజా గారు. ప్రజల కోసం ఉండేటటువంటి వ్యక్తి. తను నమ్మిన వ్యక్తుల కోసం చివరికంటా నిలబడేటటువంటి వ్యక్తి మన రాజా గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, ఆలపాటి అభిమానులు పాల్గొన్నారు. దయచేసి వెనక ఉన్న బైకులన్నీ ముందుకు వెళ్ళాలి. వాహనాలకు దారి వాడు.
అనుకున్న బళ్ళన్నీ ముందుకు వచ్చారు. దయచేసి ఎక్కడ స్లోగా వెళ్ళడానికి లేదు, టైం లేదు. దయచేసి అందరూ సహకరించి ఫాస్ట్గా వెళ్ళాలి. ఇచ్చిన వాళ్ళు ఫ్రీ
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు వేడుకల్లో జనాల్లో మీరందరూ కూడా అందులో భాగస్వాములై ఒక అద్భుతమైన స్వాగతం పలికి ఈ విధంగా కార్యక్రమం చేసుకోవడం చాలా గర్వకారణం. రాజకీయాల్లో ఏ వ్యక్తి అయినా సరే విలువలతో కూడిన రాజకీయాలు చేసినప్పుడు, నమ్ముకున్న వ్యక్తులకి అండగా నిలబడినప్పుడు, అదేవిధంగా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఈ ప్రాంతానికి ప్రజలకి కట్టుబడి ఉన్నప్పుడు నాయకుడిని కూడా ఆ విధంగా మీరందరూ గుర్తిస్తారు. ఆ గుర్తింపు ఈరోజు చాలా స్పష్టంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నిలబడాల్సి వచ్చినప్పుడు నిలబడ్డారు. మీకోసం, పార్టీ కోసం, ఈ ప్రాంతం కోసం. అదేవిధంగా భవిష్యత్తులో మనందరం కూడా కలిసికట్టుగా ఖచ్చితంగా ఈ ప్రాంతానికి మంచి జరిగే విధంగా ఉమ్మడి నాయకత్వంలో పార్టీలు కలిసి ముందుకెళ్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి మనం మేలు చేసుకునే విధంగా మనందరం కూడా కలిసి కట్టుకుని ముందుకెళ్దాం. తప్పకుండా రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం ఎంతో అవసరం. గర్వపడే విధంగా రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా ఆయన పుట్టినరోజు వేడుకలు మన ప్రాంతంలో జరుపుకునే దానికి మీరందరూ కూడా ఎప్పుడూ ఆశీర్వదించి ముందుంటారని నమ్ముతూ తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. 2 రోజుల క్రితం ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 1983 నవంబర్ 14న దూరదర్శన్ ఛానల్లో ఆయన వార్తలు చదవడం ప్రారంభించారు. టెలిప్రాంప్టర్ లేకుండా కేవలం పేపర్ చూసి 10 ఏళ్ల పాటు ఆయన వార్తలు చదివారు. న్యూస్ రీడర్ గా తెలుగు ప్రజల మనసులో చెరగని ముద్ర వేశారు. 2011లో పదవి విరమణ పొందారు. రిటైర్ అయ్యేంత వరకు ఆయన వార్తలు చదువుతూనే ఉన్నారు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. శాంతి స్వరూప్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శాంతి స్వరూప్ భార్య రోజారాణి కూడా టీవీ యాంకర్ గా పనిచేశారు. కొంతకాలం క్రితమే ఆమె కన్నుమూశారు. వీరికి 2 కుమారులు ఉన్నారు. పట్టణానికి చెందిన శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి నిర్వహణలో చిండావూరు డొంకలోని మారుతి ఆలయ ప్రాంగణంలో అన్నదానం చేశారు. సేవా సమితి అధ్యక్షుడు సాయి లక్రాజు ఆధ్వర్యంలో 100 మంది పేదలకు ఆహార పొట్లాలను అందజేశారు. సాయినాథుని అత్యంత ఇష్టమైన అన్నదాన వితరణను ప్రతి నెల తొలి గురువారం చేపడుతున్నామని గుర్తు చేశారు. స్టేట్ బ్యాంక్ అధికారిగా పనిచేసి తన 84వ ఏట కన్ను మూసిన పూరిగెళ్ల లక్ష్మీనారాయణ శర్మ విగ్రహాన్ని హైదరాబాద్ లోని సైదాబాద్ బ్యాంక్ కాలనీలో ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఆయన కుమారుడు SBI హైదరాబాద్ ప్రాంతీయ అధికారి ప్రశాంత్ కుమార్ సౌజన్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలోని పేదలు ఎవరైనా కోరినట్లయితే వారి కాలనీలోనే భోజనాన్ని అందించగలమని సేవా సమితి సభ్యుడు విశ్రాంత ఎంపీడీఓ జె వెంకటరమణ చెప్పారు. ఆలయ అధ్యక్షుడు జేసయ్య, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి కోటేశ్వరరావు, సురేష్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున చిన్నరావు డొంకలోని మారుతి ఆలయంలో 101 మంది పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ కార్యక్రమం పెడుతున్నాము. ఆహార పొట్లం అంటే అన్నం, పప్పు, కూర, సాంబారు, వాటరు, మజ్జిగ, ప్లేటు ఇవన్నీ కలిపి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఈ రోజున పులిగొళ్ళ లక్ష్మీనారాయణ శర్మ గారు, వారు స్టేట్ బ్యాంకులో దాదాపు 39 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యారు. రిటైర్ అయినాక ఆయన గత సంవత్సరం పరంపదించారు. వారి జ్ఞాపకార్థం హైదరాబాదులో ఈ రోజున విగ్రహ ప్రతిష్ట వాళ్ళ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో అన్నప్రసాద్ వితరణ చేస్తున్నాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.